మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో ఆ మహాదేవుడికి పార్థివ లింగానికి జరుగుతున్న అభిషేకాన్ని వీక్షిస్తూ నేను చెప్పే విషయాన్ని గమనిస్తారని నేను కోరుకుంటూ, అలాగే ఈ యొక్క మన అన్ని శివలింగాల్లో ఈ యొక్క పార్థివ లింగం అనేది ప్రత్యేకతమైనది. ఈ లింగానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే గనక, పార్థిము అంటే మట్టి. ఆ మట్టి కూడా ఎక్కడి నుండి తీసుకోవాలి అంటే కనుక పుట్టమట్టిలో నుండి తీసుకున్న మట్టి, లేదా నదీ గర్భంలో, అంటే నదులు అంటే కనుక నదులనే కావచ్చు, కాలవలు. ఆ కాలవలో ఎవరు తొక్కని చోట్ల అడుగును నుండి తీసిన మట్టి అయినా సరే పర్వాలేదు. అలాంటి మట్టి అయినా, లేదు అంటే ఆ మట్టి తీసుకుని లింగాన్ని తయారు చేసి ఆ లింగానికి అభిషేకం చేయడం వల్ల ధన సంపద లభిస్తున్నది. అలాగే ఆరోగ్యాలు, ఐశ్వర్యాలన్నీ కూడా లభిస్తూ ఉంటాయి ఈ యొక్క పార్థివ లింగానికి. మనం అన్ని లింగాల్లో పార్థివ లింగం బాగా ప్రత్యేకతమైనది. ఈ యొక్క ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కానీ, ధనం కోసం లేదా అప్పుల పాలు అయిన వారు కానీ, ఎలాంటి వారైనా సరే ఈ యొక్క శివలింగాన్ని ఆరాధించటం వల్ల వారందరి యొక్క కోరికలు, మనోవాంఛలన్నీ కూడా తీరుతాయి అనేది చెప్తూ ఉంటారు. అలాగే మరీ ముఖ్యమైనది, శివలింగారాధన చేసేవారు పానవట్టం అనేది నీళ్లు పోయేది ఉత్తరం దిక్కు కానీ, ఉత్తరం దిక్కు కంపల్సరీ అయితే ఉండాలి. ఉత్తరం దిక్కు కనుక ఈ యొక్క జలం వెళ్తున్నట్లయితే ఆ యొక్క శివలింగం మనం పూజించటం వల్ల అనేక శుభ ఫలితాలు లభిస్తాయి. కాబట్టి మనం శివలింగాలు పెట్టుకున్న వారు ఎవరైనా సరే ఉత్తరం వైపుకి ఈ వాటర్ అన్నీ కూడా వెళ్ళేటట్లుగా చూసుకునేటట్లుగా శివలింగాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈ లింగాన్ని ఈ విధంగా చేయడం జరిగింది. ఈ లింగానికి అభిషేకం చేస్తూ ఉన్నాం. అలాగే కృతయుగంలో ఈ యొక్క మనం వచ్చేసరికి రాముల వారు ఉన్న సమయంలో రాముల వారు కూడా రామలింగేశ్వర స్వామి వారిని కొన్ని చోట్ల ఇసుకతో తయారు చేసి సముద్రపు ఒడ్డున ఆరాధన అయితే చేసేవారట. అలాగే పాండవులు కూడా ఒక సమయంలో వారు కూడా ఈ యొక్క పార్థివ లింగాన్ని ఆరాధించారట. తర్వాత ఎంతోమంది మునులు, ఋషులు కూడా పార్థివ లింగాన్ని ఆరాధించారు. అలాగే పార్వతీ అమ్మవారు ఇక్కడ మనకి కంచిలో ఏకాంబరేశ్వర టెంపుల్లో అమ్మవారు కూడా అక్కడ పార్థివ లింగాన్ని పూజించిందంట. వాళ్ళందరూ కూడా ఈ యొక్క పార్థివ లింగాన్ని పూజించి వారి యొక్క మనోవాంఛలన్నీ కూడా నెరవేర్చుకున్నారు. అలాంటి పవర్ఫుల్ లింగము ఈ యొక్క పార్థివ లింగము. అన్ని లింగాల్లో కంటే ఇది ఒక విశేషము. అలాగే ఏ రోజు చేసిన లింగము ఇది అంటే కొన్నాళ్ళ పాటు కూడా ఉంటుంది, మనం జాగ్రత్తగా చేసుకుంటే కనుక. ఈ విధంగా మట్టితో చేసిన శివలింగాన్ని పూజించడం వల్ల ఇన్ని లాభాలు అయితే ఉంటాయండి. ఆ లింగాలన్నిటినీ కూడా మనం చూస్తూ ఉంటాం. చాలా రకాల లింగాలు ఉంటాయి మనకి. స్వయంభూ అని, స్ఫటికని, లేదంటే మరకతం, మళ్ళీ అనేక రకాలైన లింగాలు అయితే ఉన్నాయి. వాటిలో అన్నిటికంటే ఉత్తమమైనది ఈ యొక్క పార్థివ లింగం. ఈ అభిషేకాన్ని చేయటం లేదా చూడటం వల్ల శుభ ఫలితాలు లభిస్తూ ఉంటాయి. చేస్తేనే కాదు, ఈ శివలింగానికి చూసినా లేదంటే అభిషేక జలాన్ని జల్లుకున్నా చాలట, ఆ పుణ్యం మనకు వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా శివలింగం, పార్థివ లింగం తయారు చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, లింగం తయారు చేసే వాళ్ళు ఎవరైనా సరే పానవట్టం లేకుండా శివుడిని ఆరాధించకూడదు. ఆ శివుడు పానవట్టం ఉంటేనే ఆ యొక్క శివలింగం అంటారు. కొంతమంది ఏంటంటే రౌండ్గా పెట్టేసి చేస్తారు, అది కూడా చేయొచ్చు. కాకపోతే ఎప్పుడైనా సరే పానవట్టం ఉంటే ఆ లింగానికి ఆ రూపమే వేరు. అలాగే ఇలానే చేయాలని ఏం లేదు, కింద కూడా పెట్టుకుని రౌండ్ కాశీలో ఎలా అయితే ఉంటారో అలా కూడా చేసుకోవచ్చు. ఎటువంటిదైనా కానీ మనకు నచ్చినట్లుగా శివలింగాన్ని రెడీ చేసుకుని ఆ శివలింగానికి అభిషేకం చేసుకుంటే ఆ తృప్తే వేరు. అలాగే ఎవరైతే ఇంట్లో మేము పెద్ద శివలింగానికి అభిషేకం చేసుకోవాలని ఉంది, కాకపోతే ఎలా చేసుకోవాలి ఏంటో తెలియదు అన్నవారు తప్పకుండా ఈ లింగాన్ని పెట్టుకుని ఎంత పెద్దదైనా చేసుకోవచ్చండి. ఈ మట్టి లింగాన్ని మనం అభిషేకం చేసుకునేటప్పుడు ఎంత పెద్దదైనా పెట్టుకుని అభిషేకం చేసుకుని తర్వాత ఆ నీటిని ఆ యొక్క మట్టిని తీసుకువెళ్ళి నదిలో కలపటమో, లేదంటే మొక్క మొదట్లో పెట్టడమో, లేదా ఆ మట్టిని నానబెట్టి కొంచెం కొంచెంగా మొక్కల్లో తొక్కని చోట వేయటమో అనేది చేయాలి.
అలా చేసినట్లయితే ఆ లింగానికి మనం ఇచ్చిన గౌరవంగా భావిస్తాం. మనం పూజ చేసినందుకు ఆ గౌరవం. అలాగే మట్టి తెమ్మన్నావు అని కనుక పుట్టల దగ్గరికి వెళ్ళి తవ్వకూడదు. ఎక్కడైతే పాము గానీ ఏమి ఉండవో అలాంటి పుట్టమట్టి తెచ్చుకుని శివలింగాన్ని అయితే తయారు చేసుకోవాలి. నదుల్లో కూడా అడుగునున్న కొంచెం మట్టి తీసుకుని ఆ మట్టితో తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ మట్టి ఎలా దొరుకుతుందంటే కనుక అక్కడ చేపల వాళ్ళు ఎవరు పట్టేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని అడిగితే వాళ్ళు కింద నుండి తీసి ఇస్తారు, అది తెచ్చుకోండి. లేదు అంటే కనుక మీ దగ్గర ఉన్న నల్ల మట్టి, పొలాల్లో ఉన్న మట్టి ఒక మూలన ఉంటుంది. ఇప్పుడు పొలాల్లో ఎలా తెచ్చుకోవాలంటే ఒక మూలన ఎవరు తొక్కరు, ఆ మూలన అయితే ఎవరు తొక్కరో ఆ మట్టిని తీసుకొచ్చుకుని శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు. అనేక రూపాలు ఉన్నాయి. అలాగే ఆన్లైన్లో కూడా మట్లు అమ్ముతున్నారు, మట్టి పుట్టమట్టలు అమ్ముతున్నారు పూజ స్టోర్స్లో, అది కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు. ఏ లింగమైనా చేయండి, కానీ పార్థివలింగము ఏ మట్టితో అయినా చేసుకోవచ్చు. అలాగే కొంచెం తొక్కిన మట్లైనా పర్వాలేదు, మాకు అదే దొరుకుతుంది అంటే కనుక తెచ్చుకుని చక్కగా ఆ మట్టిలో శుద్ధి చేసుకుని స్వామివారి గంగా 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 అంటూ 3 సార్లు, కృష్ణ కృష్ణ అంటూ 3 సార్లు, అలా అన్ని నదులని పేర్లు తలుచుకుని ఆ మట్టిని శుద్ధి చేసుకుని ఆ తర్వాత కూడా మట్టిని యూజ్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా సరే మనం మట్టిని తయారు చేసుకున్న తర్వాత ఆ లింగానికి ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఆ యొక్క మహాదేవుడిని ఆ యొక్క లింగంలోకి ఆవాహన చేయాలి. ఆవాహన చేసేటప్పుడు స్వామివారికి తెలుసు కదండి, 2 అక్షంతలు వేసి స్థాపయామి పూజయామి అంటూ మొదలుపెట్టి అక్షంతలు తర్వాత కొంచెం నీళ్లు ఇవన్నీ కూడా సమర్పించి ఆ తర్వాత స్వామివారిని పూజించుకుంటే మంచిది. ఈ విధంగా మనం ఇక్కడ శాంతి నిలయంలో పార్థివలింగానికి పూజ చేయటం జరిగింది. ప్రదోష కాలం శివుడు పార్వతి నాట్యమాడే సమయం. అలాంటి సమయంలో కనుక మనం ఆనంద తాండవం చేసే సమయంలో కనుక స్వామివారిని పూజిస్తే తొందరగా వరాన్ని ఇస్తారు. కాబట్టి అలాంటి సమయంలో మీరు కూడా పూజ చేసుకోండి. ఈ యొక్క ప్రదోష కాలం అనేది ప్రతిరోజు ఉంటుంది, ప్రతిరోజు చేసుకోవచ్చు. శివరాత్రి రోజు చేయాలా లేదంటే మాస శివరాత్రి రోజు చేయాలా అనేది ఏముండదు. ప్రతిరోజు సాయంత్రం ప్రదోష కాలంలో అభిషేకం చేసి స్వామివారి యొక్క తీర్థాన్ని మనం స్వీకరిస్తే అనేక ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. అలాగే 41 రోజుల పాటు ఏదైనా మనకు మండలం అంటారు. మండలం అంటే 41 రోజులు, 43 రోజులు కూడా అంటారు. 41 రోజులు కనుక మనం క్రమం తప్పకుండా ప్రతిరోజు సాయంత్రం ప్రదోష కాలంలో మనం అభిషేకమే చేయవసరలా. మన అభిషేకం చేయలేము అనుకున్న వారు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. లేదంటే చిన్న శివలింగం ఉందనుకోండి, ప్రదోష కాలంలో 5:30 6 మధ్యలో సమయంలో కూర్చోండి. చక్కగా ఒక చెంబు తీసుకోండి నీళ్ళు. ఆ చెంబు నీళ్ళతో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ స్వామివారి మీద అభిషేకం చేయండి. అలా 41 రోజుల పాటు ప్రదోష కాలంలో మనం అభిషేకం చేస్తే మన జీవితం అంతా కూడా ఒక మార్గంలోకి మారిపోతుంది. ఇది నేను చెప్పింది కాదు, చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, లేదంటే గరికపాటి వారు కావచ్చు, అలా గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను ఇక్కడ. వారు అలా చేయండి. ఏదైనా కానీ 41 రోజుల పాటు దీక్ష అనేది మనం తీసుకుని ఆ 41 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసుకోవటం, నీళ్ళతో అభిషేకం చేసుకోవటం, కొంచెం విభూది సమర్పించటం, తర్వాత ఆ విభూదిని మనం ధరించడం, ఆ యొక్క తీర్థాన్ని మనం స్వీకరించడం, ఒక పండో ఫలమో లేదంటే చక్కెరో ఏదో ఒకటి కొంచెం నివేదనగా పెట్టడం, అంతే. హారతి ఇవ్వటం, చక్కగా సింపుల్గా ప్రతిరోజు ఈ 41 రోజుల పాటు చేయండి. చాలా అద్భుతమైన ఫలితాన్ని స్వామి మనందరికీ కూడా ఇస్తారు. అలాగే శివుడికి మరొక పేరు బోళాశంకరుడు అని. అంటే చిన్నది చేసినా చాలు, చిన్న వరం కోరినా కూడా ఎమ్మట తీర్చేసే బోళాశంకరుడు. కాబట్టి స్వామివారిని మనం కోరుకుంటే ప్రతి కోరికను తీర్చే బోళాశంకరుడు అయినా అలాంటి స్వామికి ఒక చెంబు నీళ్లు పోసి కొంచెం విభూతి పెట్టి మనం ఏ కోరిక కోరితే ఆ కోరిక తీర్చే, కానీ పరీక్ష మాత్రం ఉంటుందండి. ఏ స్వామివారికి చేసేటప్పుడు పరీక్ష కంపల్సరీ పెడతారు. పరీక్షలో నెగ్గిన తర్వాతే మనం యొక్క అలాగే సాక్షాత్తు పార్వతీదేవికే ఆయన పరీక్ష పెట్టారు. మనం ఎంతటోళ్ళమండి. మనం కూడా పరీక్షలు నెగ్గి స్వామివారి యొక్క కృపకు మనం కూడా పాత్రులు అవుదామని నేను కోరుకుంటూ, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీరు చూశారు, పార్థివలింగానికి జరుగుతున్న అభిషేకాన్ని చూశారు, ఆ తర్వాత అలంకారం, ఇవన్నీ కూడా చూసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ స్వామివారికి ఛత్ర సామరాది సేవలన్నీ కూడా నిర్వర్తించటం జరిగింది.